ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే డోర్ తీస్తే క్లైమేట్ అయితే ఇలాగుందండి. ఇప్పుడు టైం అయితే 6:30 అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు మీకు చూపిస్తుంటాను కదా, మార్నింగ్ తలుపు తీయగానే ఎంత ఎండగా ఉంటుందో. ఈరోజు అయితే క్లౌడ్స్ ఏదో కిందకు వచ్చినట్టు, అంటే ఆ బిల్డింగ్స్కి తాకుతున్నట్టు ఉన్నది. వెదర్ కూడా కొంచెం చల్లగా అనిపించింది. గాలి కూడా బాగా వేస్తుందన్నమాట. క్లౌడ్స్ అవి కిందకు వస్తున్నాయి. అలా కొంతసేపు బాల్కనీలో ఉండాక లోపలికి వచ్చాను. ఇది అయితే రాత్రే నానబెట్టి ఉంచానమాట. శనగలు పిల్లలు ఇద్దరు మార్నింగ్ తింటారు. హెల్త్కి కూడా మంచిది కదా నానబెట్టిన శనగలు అవిని. తర్వాత పప్పు మార్నింగ్ లేచాక నానబెట్టానమాట. ఇది కందిపప్పు. ఈరోజు గోంగూర పప్పు చేద్దామని చెప్పి కందిపప్పు నానబెట్టాను. ఎప్పుడైనా కందిపప్పు కొంతసేపైనా ఒక 10 మినిట్స్ కానీ ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి పప్పు బాగా ఉడుకుతుందండి. వెంటనే అలా వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అంత తొందరగా బాగుండదు. అందుకని నేనైతే కొంతసేపు నానబెట్టి ఉంచుతాను అనమాట. తర్వాత ఇక్కడ కొంతసేపు కూర్చుంటే ఈడొచ్చాడు. టీ తాగుతున్నాను ఇక్కడ. ఈడొచ్చి కూర్చున్నాడు కొంతసేపు. తర్వాత వర్షం అయితే పడ్డదండి. నేను ఎంతో ఎక్కువ పెద్ద వర్షం పడుతుంది అనుకున్నాను. ఎక్కువ పెద్ద వర్షం పడలేదు. ఇంత కొంచెం వర్షానికి ఏంటవుతుందంటే ఇంకొంచెం వేడి పెరిగిపోతుంది. ఎక్కువ పెద్ద వర్షం పడ్డదనుకోండి ఒక్కటేనని కొంచెం ఒక 2 రోజులైనా కొంచెం చల్లబడుతుంది. అలా కాకుండా కొంచెం వర్షం పడ్డది, దాంతో ఇంకా వేడెక్కువ అయిపోతుంది. క్లైమేట్ అయితే ఇలాగుంది. వర్షం అయితే పడింది అన్నమాట. మరీ చిన్నది కాదు కానీ అలాగని మరీ పెద్దది ఇలా పడలేదు. నార్మల్గా అయితే పడింది. అన్ని ఊర్లో పడుతుందట అండి. హైదరాబాద్లోని అక్కడ అన్నిటి దగ్గర పడుతుందట. ఏంటో ఈ వైజాగ్లో అస్సలు వర్షాలు లేవు. ఎందుకు మరి తెలీదు. ఇక్కడైతే ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను అనమాట. అది ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఇది నేను ఆడించి పెట్టుకున్నాను మిక్సీలోని. ఆరెంజ్ పీలు, బియ్యం పిండి, తర్వాత ఎర్ర కందిపప్పు, పెసలు అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడో చాలా కాలం అయింది ఇది. దగ్గర దగ్గర ఒక 6-7 మంత్స్ అయిపోయినట్టు ఉన్నది. అది మాట ఉన్నది నా దగ్గర. అది కొంచెం ప్యాక్ వేసుకున్నాను. నేను మోస్ట్లీ సమ్మర్లోని ఫేస్కి అయితే సోపు వాడడానికి ఇష్టపడినండి. ఇంకా అంటే డ్రైగా ఆయిలీగా అదొకలాగా చేస్తుంది ఫేస్ అంతా. అందుకని నేను ఫేస్ ప్యాక్సే ఎక్కువ ట్రై చేస్తుంటాను. అంటే సున్నిపిండ్స్, లైక్ కెమికల్ కాదు, ఇంట్లో ఉండే సున్నిపిండి, అంటే రైస్ వాటర్, శనగపిండి అవిని ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉప్మా చేశాను. గోధుమ నూక ప్లస్ సేమియా కలిపి ఉప్మా అయితే చేశాను అనమాట. అది అందరికీ తెలిసిందే కదా, ఇంకెందుకు షేర్ చేస్తామని మామూలుగా మీకు చూపిస్తున్నాను. అదైతే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇక్కడైతే గోంగూర పప్పు కోసం అని చెప్పి నేను పోపు వేసుకుంటున్నాను. పప్పు కూడా ఉడకడానికి పెట్టేశానండి. ఒక 1/2 అవర్ తర్వాత ఉడకడానికి పెట్టేసాను. పప్పు అయిపోయింది. ఆకైతే కడిగేసుకొని ఉంచుకున్నాను. ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే పప్పు పోపు వేసుకుంటున్నాను అనమాట. సింపుల్ ఆవాలు, తర్వాత జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి. అది తీయాలన్నమాట. ఈ లోపున ఏంటైందో ఫోన్ మధ్యలో ఆగిపోయింది. కరెంట్ పోయిందన్నమాట. అందుకని క్లిప్ కట్ అయిపోయింది. వర్షం పడితే కొంతసేపు కరెంట్ తీస్తాడనమాట. మార్నింగ్ కరెంట్ పోయిందంటే పనులన్నీ ఆగిపోతాయి. నాకైతే రైస్ కుక్కర్లో అన్నం పెడతాను కదా, ఇంకా పనులు ఆగిపోతే అక్కడ కరెంట్ పోయిందని చెప్పి వెంటనే పోపు మాడిపోద్ది కదా, అందుకే అది వేసి ఆకేసాను. ఈ లోపల కరెంట్ వచ్చిందన్నమాట. అది ఇంకోటి ఈ గోంగూర వేసి ఇలాగ మెత్తగా చేస్తున్నాను. నేను ఎప్పుడు పప్పుతో కలిపి ఉడకపెట్టనండి ఆకు. ఎందుకంటే మా పిల్లలు ఆకులాగా ఉంటే తినరన్నమాట. ఇలాగ మెత్తగా చేస్తే
మగ్గపెట్టినట్టు చేసి దానిలో పప్పులో కలిపేస్తే పర్వాలేదు. అంటే వాళ్ళకి ఆకుగా కనిపిస్తే మటుకు ఆకులన్నీ ఏరేసి పక్కన పడేసి తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలాగే ఎప్పుడు నేను చేస్తాను. మొదట్లో అయితే అలాగే చేసేదాన్ని. పప్పుతో పాటు ఆకు కూడా ఉడకపెట్టేసి తీసి పోపేస్తే అదేంటవుతదంటే కొంచెం ఎంత మనం మెదిపినా కూడా పెద్ద పెద్ద ఆకుల్లాగా అది ఉండడం బట్టి ఇద్దరు పిల్లలు కూడా ఆకులు తీసేస్తారన్నమాట. ఆకు తినము ఉత్త పప్పులే తినేస్తుంటారు. అలా కాదు అది కూడా మంచిది కదా అని చెప్పేసి నేను మోస్ట్‌లీ ఇలాగే మెదిపేస్తాను. ఒక్కొక్కసారి అయితే ఆకు ఉడకపెట్టేసి గ్రైండ్ చేసి కలిపేస్తానన్నమాట అలాగా. ఇదిగోటి పప్పయితే ఇక్కడ ఉడికిపోయింది కదా! ఆకు కూడా బాగా మెదిపేసుకున్నాను. బాగా దగ్గరికయిపోయింది. ఇప్పుడు పప్పులో అయితే ఈ ఆకుకూర అంతా వేసేస్తున్నాను. వేసి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలయితే వేసుకొని కలిపేసుకొని ఉంచేసుకోవడమే సింపుల్‌గా గోంగూర పప్పు. కొంచెం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవడమే అంతే. గోంగూర పప్పు చేశానంటే ఇంకేం కర్రీ ఏమీ అవసరం లేదు. దాంతోనే తినేస్తారనమాట. మోస్ట్‌లీ నేను చేస్తే దుంపలు ఫ్రై కానీ, లేకపోతే బెండకాయలు అలాంటివి ఏమైనా ఫ్రై చేస్తాను. లేదు అంటే గోంగూర పప్పు ఉంటే దాంతో అప్పడాలు, వడియాలు అలాంటివి ఉంటే తింటారు. లేదంటే ఉత్త గోంగూర పప్పైనా తినేస్తారండి. అది మాట. ఇలాగా కొన్ని పచ్చిమిరపకాయలయితే వేశాను. కట్ చేయకుండా. నాకిష్టం మాట పప్పుల్లో గానీ, సాంబార్‌లో గానీ అవి కట్ చేయకుండా అలా వేస్తే అవి తింటాను పచ్చిమిరపకాయలు. నాకు చాలా ఇష్టం మాట. ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అన్నీ యేసుకున్నాను. ఈ గోంగూర కూడా బాగా పుల్లగా ఉందన్నమాట. ఎప్పుడైనా గోంగూర పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు కూడా కలిపేసేస్తా అనమాట. అంటే చింతపండు తీసుకొని ఆ పులుపు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. కానీ ఇప్పుడు రోజుల్లో వచ్చిన గోంగూర బాగా పుల్లగా కూడా ఉంటుంది. అందుకు మరి ఎటువంటి పులుపు అది వేయలేదన్నమాట. గోంగూర పులుపే. తర్వాత ఇలాగ వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ విజిల్ పెట్టేసుకుంటాను. ఒక్క విజిల్ కొడితే చాలు. అంటే ఆకు బాగా ఉడికిపోయింది, పప్పు ఉడికిపోయింది. కానీ ఒక్కసారి విజిల్ పెడితే టేస్ట్ బావుంటదన్నమాట. అది. ఇది అయిపోయింది. పప్పు అయిపోయింది. మా వారికి బాక్స్ కట్టేసాను. వెళ్ళిపోయారు. ఇది మధ్యాహ్నం 11 గంటలప్పుడు మాట. మ్యాంగోస్ తెచ్చారండి. ఇది కాయలు మాట ఎంత స్వీట్‌గా ఉన్నాయో తెలుసండి. నిన్న తెచ్చారు రాత్రి. ఒకటి ఈవినింగ్ అయితే కట్ చేసుకొని తిన్నాం అన్నమాట. చాలా బావుంది. చాలా టేస్ట్‌గా తియ్యగా ఉన్నాయన్నమాట. కలెక్టర్ కాయే చాలా బావుందన్నమాట. సరే అని చెప్పి ఇప్పుడు 11 అప్పుడు పిల్లలు ఎలాగా ఇంట్లో ఉంటారు కదా! ఏదో ఒకటి కావాలి అంటుంటారు. 11 అలాంటి టైంలోని. అందుకు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటానన్నమాట. ఈరోజు ఈ ఫ్రూట్ ఉంది కదా! అది కట్ చేసి ఇస్తానన్నమాట. చాలా టేస్ట్‌గా ఉందన్నమాట. అయినా టంగ్ అయితే కట్టేసింది. అందుకు చుట్టూ ఇలా కట్ చేశాను. నేను ముందు పళ్ళు అనుకున్నాను. పళ్ళు తెచ్చేసారేంటి ఇంకా మనం చాలామంది దేవుడి దగ్గర అది పెడతారు. మీరు కూడా పెడతారా చెప్పండి? నేనైతే పెడతాను. అందులో లక్షవారం గానీ, శనివారం గానీ దేవుడి దగ్గర పెట్టి ఎవరికీ ఇవ్వడాలు అవి ఉండవండి. కానీ దేవుడి దగ్గర పెట్టి ఇక దండం పెట్టుకొని పెడతాను. నేను మోస్ట్‌లీ శనివారం పెడతానమాట. వైశాఖ మాసం శనివారం వస్తది కదా! అప్పుడు పెట్టే తింటాను. ఎప్పుడు మొదటి నుంచే అదే అలవాటమాట. పెట్టి ఆ రోజు నుంచి ఇంకా ఫ్రూట్స్ తినడం అది చేస్తామాట. ఇంకా రాలేదు కదా! అప్పుడే ఫ్రూట్స్ తెచ్చేసారేంటంటే అది కాయ ఫ్రూట్ పండు కాదు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఈ కాయేమో కట్ చేసి దాంతో కొంచెం ఉప్పు, కారం వేసుకొని తింటున్నామట. ఇక్కడ ఈడున్నాడు. చూపిస్తున్నాడు చూడండి. అన్నీ ఆడికి కాదు అందరం కలిపి మాట. ఆడికి అలా ప్లేట్ ఇచ్చాను. చూస్తున్నాడు. చాలా టేస్ట్‌గా ఉందండి. చాలా బావుంది. పిల్లలు కూడా తినగలరు. ఎక్కువ పుల్లగా అయితే తినలేరు కదా! ఇక్కడ చూడండి చూపిస్తున్నాను.
ఉప్పు కారంలో ముంచుకొని తింటే ఇంకా చాలా బాగుందన్నమాట. ఇలా కొంతసేపు ఎందుకంటే నాకు మార్నింగే లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోతుందండి. పిల్లలకి లేకపోయినా ఇతనికి బాక్స్ అయిపోద్ది కాబట్టి నాకు మరి ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంటతో పని ఏమి ఉండదు వంటగదిలోని. ఏదో బాక్స్ చేసామా అయిపోయిందా అంతే. ఇంకా ఏం పని ఉండదన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళకేదో చూడడం, ఆళ్ళేదో గేమ్స్ ఆడతారంటే ఆ గేమ్స్ ఇచ్చేయడం, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పడం అలాగే అయిపోతది. ఈ సెలవులన్నాలు నాకైతే అలాగే అయిపోతది. తర్వాత ఇదొకటి క్రాస్ వర్డ్స్ మాట విత్ ఫ్రెండ్స్ అని. ఇది ఏంటంటే మా బాబుకి గిఫ్ట్ ఇచ్చారన్నమాట. వాడికి బర్త్‌డే అయింది కదా! డిసెంబర్‌లోని. అప్పుడు గిఫ్ట్ ఇచ్చారన్నమాట. సరే ఇది కొంచెం మైండ్ డెవలప్‌మెంట్ కూడా పనిచేస్తది. ఇది స్పెల్లింగ్స్ మాట. క్రాస్‌గా పెట్టడం అంటే స్ట్రెయిట్‌గా ఉంటాయి కదా! మనం క్రాస్ వర్డ్స్ అని చేసేవాళ్ళం చిన్నప్పుడు బుక్స్‌లో అవిని. అలా మాట. దీనిలోనేంటంటే మనకి ఇలాగా చిన్న చిన్న స్టోన్స్ లాగా పిక్కలు వస్తాయన్నమాట. ప్లాస్టిక్‌వి ఇలాగ వస్తాయి అన్నిని. దానిలో నెంబర్ కూడా ఉంటది. అంటే ఎన్ పక్కన 2 అలాగా ఉంటది. అది ఒక వర్డ్ చేసామనుకోండి, అంటే సపోజ్ చెప్తున్నాను రన్ అని పెట్టామనుకోండి, దాని మీద 2, 1, 1 అలాగున్నదంటే వాళ్ళ స్కోరు 4 మాట. అలాగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఆడుకోవచ్చు. ఇక్కడ ఈళ్ళిద్దరు అక్క, తమ్ముడు కలిపి చేస్తున్నారు. ఇది చేయడం బట్టి ఏంటంటే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవుతది. కొంచెం చదివినట్టు అవుతది. ఎప్పుడు ఫోన్లు, టీవీలు కన్నా కొంచెం బ్రెయిన్ అయితే డెవలప్‌మెంట్ అవుతది. కొన్ని స్పెల్లింగ్స్ కూడా రానివి ఉంటాయి కదా! అలాంటివి కొంచెం తెలుస్తది. ఒక్క గంటైనా ఇలాంటి వాటి కోసం పెడితే ఇది ఆడినట్టు ఉంటది. వాళ్ళకి ప్రాక్టీస్ కూడా అవుతది కదా! ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి పెడుతున్నారన్నమాట. ఇది చాలా బావుందన్నమాట. గిఫ్ట్ వచ్చింది. ఇలాగైతే స్పెల్లింగ్స్ పెట్టేశారు అన్నీని. వర్డ్స్ అన్నీని. పెట్టుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది మనం చూసుకొని ఇద్దరు ఇటు ఒకటి అది స్కోరింగ్ మాట. ఓకే. ఎవరు ఎక్కువ పెట్టారు, ఎవరు తక్కువ పెట్టారు అన్నట్టు స్కోరింగ్ చేసుకోవచ్చు మాట. కింద నంబర్స్ అవి ఉన్నాయి చూపించాను కదా! అలాగా. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఓకే. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.